సరే ఐడి లాగిన్ అయిన తర్వాత నుంచి చెప్పు. ఓకే, IW38. నెక్స్ట్ ఫంక్షన్ లొకేషన్లో ప్లాంట్ కోడ్ వేసుకుంటావు. మన డేట్ సెలెక్ట్ చేసుకుంటావు. ఇరియేట్ ఇక ఇవి చూసుకోవాలి, అవుట్ స్టాండింగ్ ఇన్ ప్రాసెస్ ఉందా లేదా అని చూసుకోవాలి. అవన్నీ టిక్లో ఉండాలి కంపల్సరీ. టిక్లో ఉండాలి. ఎగ్జిక్యూట్. ఈ ఒకటి చేద్దాం ఫస్ట్. LEDB చేద్దాం పట్టు. సెలెక్ట్ చేసుకొని ఆర్డర్. ఓకేనా? ఆల్రెడీ నువ్వు P2లో ఏం చేసినావు అంటే క్రియేట్ చేసుకోవాలి నువ్వే, P1లోనైనా నువ్వే క్రియేట్ చేసుకోవాలి, నువ్వే రిలీజ్ చేసుకోవాలి, నువ్వే చేసుకోవాలి. ఇది ఏంటంటే P3 ఆల్రెడీ క్రియేట్ చేసి వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఓన్లీ డేట్ చేంజ్ చేసుకుంటావు. ఎప్పటి నుంచి ఎప్పుడు చేస్తావు? టైము సాయంత్రం చేస్తావు. ఇవి మెయింటెనెన్స్ P3 ఆఫ్టర్ జనరేషన్ ఎంత 12:11:50 మార్నింగ్ 23. ఓకేనా? రిలీజ్ చేసుకో. నీకు ఇక్కడ డౌట్ రావాలి, ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని రిలీజ్ చేసినాం అంతే మనం. ఇక్కడ ఇది మెయిన్ చూడు, ఎక్విప్మెంట్ ఇది కాపీ చేసుకోవాలి. ఓకేనా? అది కాపీ చేసుకున్నావు కదా, ఇంకా మిగతాది మొత్తం నీకు తెలిసిందే. WCM, వర్క్ అప్రూవల్, క్రియేట్, అప్లికేషను, క్రియేట్, ఐసోలేషన్ పర్మిట్, క్రియేట్, చెక్ లిస్ట్, ఇవి అన్నీ ఓకే. అన్నీ ఓకేనా? అన్నీ వాడతావు కదా, పవర్ టూల్ అన్నీ వాడతావు. అన్నీ మీకు ఎలక్ట్రికల్ చెక్ లిస్ట్ కూడా కావాలి దానికి. అవును, రిక్వైర్మెంట్. నాన్ ఐసోలేషన్కి ఎలక్ట్రికల్ చెక్ లిస్ట్ అవసరం లేదు. ఏదన్నా నీ మంచి R+ వాడతావు, ఎలక్ట్రికల్ ఇది వాడతావు, రేటెడ్ ఇంకేదో ఒకటి. బ్యాక్ పోయి ఇప్పుడు ఉంటుంది కథ, ఆపరేషన్ ఇలాగ ఎక్విప్మెంట్ కోడ్ కాపీ చేసుకున్నాం. చేసిన తర్వాత క్రియేట్. ఇది ఉందా మెయింటెనెన్స్ స్క్రీన్, అందులో కావాలి. ఇక్కడ ఈ పెట్టుకో. ఇక్కడ వెళ్ళాక కాపీ చేసుకున్న కోడ్ ఇక్కడ వేసుకో. ఓకేనా? ఎంటర్ కోడ్ వచ్చిందా? ఇగో డీటెయిల్స్ వస్తుంది. బ్లాక్ 2 LEDB 2 ACCB 16. ఇక్కడ మ్యాచ్ అయిందా చూసుకో. మ్యాచ్ అయిన తర్వాత ఓకే మ్యాచ్ అయింది. ఇక్కడ ఈ పెట్టుకో. ఇక్కడ ఏం చేస్తావు? ట్రాక్అవుట్ చేస్తావు. బ్రేకర్ని LEDBకి అయితే ట్రాక్అవుట్ చేస్తావు, ఇన్వర్టర్కి అయితే స్విచ్ ఆఫ్ చేస్తావు. ఇది ఉందా? ఇది కాపీ చేసుకో, ఇక్కడ వేసే. ఇది ఉందా? ఇది వేసే. ఓకేనా? అర్థమైందా? ఈడ అదే పేరు అనమాట, జస్ట్ పేర్లో లోటు ఎంటర్ కొడతావు. ఇక్కడ లాక్ ఒకటైతే ఒకటి, 2 అయితే 2, నీ ఇష్టం. అది లాక్ నెంబర్లు అనమాట. అవి మన తాళాల నెంబర్లు ఉన్నాయి కదా, అవి నువ్వు వేస్తావు. అవి వేయకుండా కూడా మనం తీసుకోవచ్చు కదా? తీసుకోవాలి. అట్ట తీసుకుంటావు. బ్యాగ్ ఏం లేదు ఇక అయిపోయింది. అది సేమ్ అంతే, మళ్ళీ బ్యాగ్ రాదు అది. ఇగో సరే, ఇగో ఇదే వచ్చిన నేను ఇల్లాక. ఓకేనా? సేవ్ అయిపోయింది. దీన్ని 3 సార్లు కంట్రోల్+, ఎంటర్, కంట్రోల్+, ఎంటర్, కంట్రోల్+. అంటే 3 సార్లు సేవ్ చేసిన నేను. సేవ్ అయిపోయింది. అది WCL9లోకి పోతుంది. పాస్ చేయాలి. వినయ్ అనేది ఆల్రెడీ ఓపెన్ ఉంది. ఇది వినయ్ అన్నది. వినయ్ అనే ఐడీలోకి పోయి ఆన్లో ఉంది కదా, WCL9లోకి పోయి ఇది మీకు ఆల్రెడీ తెలిసింది. ఇది WCL9 నార్మల్ పర్మిటేటర్నో అంతే ఇంకా ప్రాసెస్. కానీ అప్పుడు సెలెక్ట్ చేయలేదు. అప్పుడు నార్మల్ పర్మిట్కి అదేం సెలెక్ట్ చేయట్లేదు మేము. చేయాలి. ఎందుకు అట్లా అంటే సెలెక్ట్ చేసేది ఓన్లీ చేయాల్సిన వీటికి అది అనుకుంటా. ఎగ్జిక్యూటివ్ ఇందులో LTDB వేయడం చూడు, మీరు సెలెక్ట్ చేసుకుంటున్నాను. అసలు ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. నీకు ఒక్కటే కావచ్చు వీడియో. ఇరాచి కదా, ఇరాచి.
ఫస్ట్ సెట్ యాజ్ ప్రిపేర్, నీకు ఆల్రెడీ తెలుసుగా. నెక్స్ట్ అది ఇప్పుడు లోటో ప్రింట్ చేయాలి కదా ముందు. కొట్టిన తర్వాత లోటోది ఈ చివరిది ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి, స్విచ్చింగ్ స్క్రీన్. ట్యాగ్ పెట్టుకోవాలి 10, ఆ ట్యాగ్ చేయాలి అంతే. తర్వాత ప్రింట్ వస్తుంది. ప్రింట్ ఇచ్చిన తర్వాత కిందకి లాగి వస్తే ప్రింట్ అయిపోయింది. ట్యాగ్ అంటే ఇక రిమూవ్ చేసినట్టు మరి అది. రిమూవ్ కాదు, మళ్ళీ ట్యాగ్ చేసినట్టు ప్రింట్ తీసుకొని నువ్వు ట్యాగ్ చేస్తున్నావు ఫార్మేట్కి. ఓకే ఓకే. మళ్ళీ ఇప్పుడు 3 స్టెప్లు కింద నుంచి వెళ్ళాలి. అంతే. మొన్న ఒక రోజు చేసే ఇవి. మళ్ళీ అప్రూవల్ సేమ్ ఇక. ఇంకా మిగతా అంతా నీకు తెలిసిన ప్రాసెస్. నువ్వు P2 ఇస్తావు కదా, సేమ్ యాస్టీజ్ ఉంటుంది. అయిపోయింది, P2 అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తావు, అన్న అప్రూవల్ ఇచ్చిండు, దీన్ని ఫిల్ గాడు యాక్సెప్ట్ చేసుకోవాలి. ఫిల్ కానీ ఐడి ఇది బ్యాక్ పో, WCL 9లకే పోవాలి. ఇప్పుడు ఇది సేమ్ హిరాచి సెలెక్ట్ చేసుకో దాన్ని. సెకండ్ అప్రూవల్ ఉంది కదా. ఒక్క నిమిషం. అంతే. నీకు తెలిసిందే అంతే. సెకండ్